బైబిల్లో కీర్తనలు 16వ అధ్యాయం 7వ వచనంలో భక్తుడు రాస్తూ, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియల్లో నా అంతరింద్రియము నాకు బోధించున్నది అని అంటాడు. మరి ఈరోజు దేవుడు నాకు ఆలోచనకర్త అని మీరు చెప్పగలరా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? ఒక్కొక్కసారి జీవితంలో మనకు ఎటు పోలేని కొన్ని సందర్భాలు ఎదురవుతాయి. జీవితంలో చాలా క్లిష్టమైన విషయాల కొరకే తీసుకునే నిర్ణయాలు, మన భవిష్యత్ కార్యాచరణకే ఆలోచనలు, ఇవన్నీ ఒక్కొక్కసారి మనల్ని తలమునకలు చేస్తూ ఉంటాయి. అయితే నమ్ముతారా? మీరు కానీ దేవుని యందు భయభక్తులు గలవారైతే ఆయనే మీకు ఏం చేయాలో బోధిస్తాడు. అవును, ఒకసారి మీరు కానీ మత్తయి సువార్త 1-2 అధ్యాయాలు చదివితే దానిలో యేసుక్రీస్తు ప్రభువుకు జన్మనిచ్చిన తల్లి అయిన కన్య మరియ యొక్క భర్త యోసేపు వృత్తాంతం చూడవచ్చు. యోసేపుకి ఇక్కడ ఒక అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం ఎదురవుతుంది. నీతిమంతుడైన యోసేపు మరియ కన్యకైనను పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది అనే విషయాన్ని ఎరుగక ఆమెను విడనాడు ఉద్దేశించగా ఆ రాత్రి దేవుడు కల ద్వారా యోసేపును దర్శించి మాట్లాడాడు. ఆ తర్వాత కూడా చూస్తూ ఉంటే హేరోదు యేసయ్యను చంపుతానని చూసినప్పుడు ఐగుప్తుకు పారిపోమని కల వచ్చింది. ఆ తర్వాత హేరోదు చనిపోయాడు కాబట్టి ఇశ్రాయేలుకు వెళ్ళమని కల వచ్చింది. ఇంకా తర్వాత గలిలయలో నజరేతుకు కూడా వెళ్ళమని కల ద్వారానే దేవుడు యోసేపుతో మాట్లాడాడు. చూసారా? దీన్ని బట్టి మీకేమర్థమైంది? తన యందు భయభక్తులు గల వారికి దేవుడు ఆలోచనకర్త అనే కదూ. అయితే వినండి, ఈ దినమున దేవుని ఆలోచనల కోసం మనం కలలు, దర్శనాలకే ఎదురు చూడనక్కర్లేదు. ఆయన మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథంలో ఆయన హృదయం కుమ్మరించబడింది. కాబట్టి ఎందుకని ఆ వాక్యంతో రోజును ప్రారంభించి రాత్రి జాముల్లో కూడా వాక్యాన్ని చదివి ధ్యానించి పడకను చేరకూడదు? అప్పుడు సర్వశక్తుడగు దేవుడు మీకు ఆలోచనకర్త అవుతాడు. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.